పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు మామూలుగా? చాలా మంది ఏమంటుండ్రంటే బయట వాళ్ళకు బాలు మొగోడా, ఆడనా, గేనా, ఈ జుడనా కోసం ఇలా మారేనే కానీ నా ఇష్టపూర్తికంగా నేను అలా మారలే. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బాలు గారు ఎలా ఉంది లైఫ్ స్టైల్? ఫైన్, గుడ్. బాగా చేస్తున్నారు అన్ని. ఏంటిది లైఫ్ స్టైల్లో, మీ లైఫ్ స్టైల్లో వీడియోస్ అన్నీ బాగా నేను చేస్తున్నారు. ఎప్పుడైనా అది ఏదైనా కరెక్ట్ చేస్తా. మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూ పిలుస్తూ ఉంటారు, అంటే నేను కూడా చూస్తూ ఉంటాను మీ ఇంటర్వ్యూ. చాలా మంది పిలిచినందుకు నువ్వు పిలిచినావు. యాక్చువల్లీ వెళ్తూ ఉంటారు కదా, నేను చూస్తూ ఉంటా. పిలుస్తుంటారు, నేను వెళ్తుంటాను. యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదండి. యూట్యూబ్లో కాదు, అన్నిట్లో వస్తా, టీవీలో వస్తాయి. వస్తా. చాలామంది మీ ఇంటర్వ్యూస్ కొంచెం ఎటకరంగా మాట్లాడుతూ ఉంటాయి, మీకు అప్పుడు బాధ కలుగుతూ ఉండదు అసలు? కలుగుతుంటుంది, ఐ డోంట్ నో. అంటే మీకు ఏమైనా డబ్బులు ఎక్కువ ఇస్తాం అలా మాట్లాడుతూ ఉంటారు ముందు, కానీ నాకు డబ్బులు ఎవడు ఎక్కియడు, ఇచ్చే రేటే ఇస్తాడు, ఎవడేమి ఎక్కియడు. కానీ వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ అవసరం కోసం నన్ను యూజ్ చేసుకుంటారు కొంతమంది. మరి మీకు అప్పుడు ఏమి అనిపించదు అసలు? కనీసం వాళ్ళు ఏమంటారు అంటే, బాలు నువ్వు ఇలా మాట్లాడితేనే మాకు రూపాయి వస్తుంది, మా యూట్యూబ్కు కొంచెం లేస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతాను అడుగుకుంటారు ముందే. దానివల్ల నేను సరే అని వాళ్ళకి నచ్చినట్లు కోఆపరేట్ చేస్తాను నేను. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి, అంటే నేను 2-3 వీడియోస్ చూసాను మీవి, అలాగా టవల్ కట్టుకుని వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వెనక్కి తిరిగి షాక్ అయ్యారా అంటారు. నాకు ఇప్పటికీ ఒక వచ్చింది, మరి దేనికి షాక్ అయ్యారో నాకు అర్థం అవడం లేదు అసలు. అంటే ఏమైందంటే, రోజు ఒక రీల్ పెడతా కదా నేను. అవును, ఒక రోజు ఒక రీల్ పెట్టాలని చెప్పి ప్లాన్తో నేను ఏం చేస్తాను అంటే, ఓ రోజు నేను తాళం చేసి రూమ్లోకి వచ్చాను. వచ్చినాక ఆ రోజు ఎందుకో నాకు ఏదో ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు. ఏమో మా అందరు మెసేజ్ చేస్తున్నారు, 8-9 అవుతుంది, అప్పటికే పోస్ట్ చేస్తాను, 2-3 వీడియోలు పెడతా, పెట్టని కంటెంట్ లేదు, ఏమని పెట్టాలని చెప్పి తాళం చేసి వచ్చి టవల్ కట్టుకుని ఏదో ఒకటి చెప్తాం పట్టు నోట్తోటి యూజ్ చేద్దామని చెప్పి అనుకోకుండా ఏం చేసినంటే ఇంటికి మళ్ళీ షాక్ అవుతారు అని ఇలా ముందుకు మళ్ళంగానే అందరూ నవ్వడం, అంటే షాక్ అవుతారా నేను మీ ఉప్పల్ బాలు అన్న, అట్లా మంచి అది వైరల్ అయ్యి చాలామంది షాక్ అయ్యారా అది డైలాగ్ అంటున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫేమస్ అయితే ఆ డైలాగ్ బాగా పైకి వెళ్ళినట్టుంది. అసలు ఇప్పుడు ఎవడన్నా బర్త్డే వీడియో చెప్పించుకున్నంటే షాక్ అయ్యారా అని చెప్పి బర్త్డే వీడియో అడుగుతున్నారు. అసలు నేనే షాక్లో ఉన్నాను, ఇంకా షాక్ అయింది. బాగుందండి అది. అది నాకేంటంటే అది ఏమైందో నాకు తెలియదు, కానీ నవ్వుకోవడానికి బాగుంది తెలిసింది అసలు. నేను పబ్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా అందరు అమ్మాయిలు షాక్ అయ్యారు అంటున్నారు. నాకేమో నవ్వు వస్తుంది, అసలు మామూలు నవ్వు రావట్లే, అంత నవ్వుకుంటున్నాను అయితే బయట. ఆ డైలాగ్ అంత ఫేమస్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను బాలు గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేనా చెప్పగలుగుతారు ఇక్కడ? నిజం చెప్పాలంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకప్పుడు 7th క్లాస్లో ఉండేది. ఓకే. ఒకప్పుడు నాకు 7th క్లాస్లో 8th క్లాస్లో ప్రేమించాలనిపించింది. ఇప్పుడు ఆ ప్రేమ అనేది చచ్చిపోయింది. ఇప్పుడు అనిపించడం లేదా? నాకు ఈ ఇంటర్వ్యూ వల్ల, ఈ జనరల్ కామర్స్ వల్ల ఇంట్రెస్టే పోయింది. గర్ల్ ఫ్రెండ్, లవ్, పెళ్ళి అనే టాకే పోయింది మనసులోకి వెళ్ళి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు మామూలుగా? చాలా మంది ఏమంటుండ్రంటే పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతారు కదా, కామన్గా అడుగుతారు. కామన్గా అది పెళ్ళి వేసుకోవడం ఒక వృత్తి. మనం మోగ పుట్టాం కాబట్టి మనకు ఆధారానికి రేపటి లైఫ్కు మనకు ఒక పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నాకు ఇప్పుడైతే చేసుకోవాలని ఒకటి ఉంది, కానీ నా లైఫ్లో ఇప్పుడు నా వీడియోస్ బట్టి, నా అవతారం చూసి ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలన్నా భయపడుతున్నారు. నేను ఎవరైనా చేసుకుంటే అమ్మాయి జీవితం ఏమవుతుందని ఆలోచిస్తున్నారు. ఈ వీడియోల తర్వాత చాలామంది నన్ను చూస్తే పెళ్లి చేసుకోవడానికి ఎవరు రావట్లేదు, ఎవరు కూడా నాకు పిల్లని ఇయ్యరని నేను అనుకుంటున్నా. మా ఇంట్లో మా వాళ్ళు అమ్మాయిని చూస్తున్నారు. ఈ వీడియోలు చూసినాక ఉప్పల్ బాల ఆయన చేసుకోవాలా, ఆయన చేసుకుంటే స్టేటస్ ఏమవుతుంది అట్లా ఆలోచిస్తున్నారు. జనాలకు కావాల్సింది ఇప్పుడు ఒక అబ్బాయి ఒక ఆర్టిస్ట్ అయినప్పుడు ఎన్నో రకాలుగా వేషాలు వేయడం మన వృత్తి. ఇప్పుడు జబర్దస్త్లో అందరు వేశారు, ఇప్పుడు వినోద్ వేశారు. వినోద్ పెళ్లి కాలేదా, పాప పుట్టలేదా? ఇప్పుడు మొన్న ఇంకొక జబర్దస్త్లో ఏం పేరు, మహేషా, అది ఎవరు పేరు, లేడీ గెటప్ అసలు అడ్డు ఉంటాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు. ఓకే, ఏం పేరు, బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తాడు. ఏం పేరు, డీసెంట్గా పెళ్ళి అయింది ఆయనకు.
ఓకే జబర్దస్త్ లేడీ ఆయన పేరు ఓకే సంథింగ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఉన్నారు, లేడీ గెటప్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన ఆయన కూడా లేడీ గెటప్ వేసేవాళ్ళు లేరా? అవును ఉన్నారు. అది కామనే. మనం ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు బయట వాళ్ళకు బాలు మొగోడా ఆడనా గేనా ఈ జుడనా ఇదే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏమైతే నాకేంటి అనేది నాకు, బయట వాళ్ళకి ఐ డోంట్ కేర్. నేను ఏదైనా నాకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, అవును నేనేంటో నాకు ఒక క్లారిటీ ఉంది, మీది మీకు తెలుసు కాబట్టి నాకు తెలుసు. కానీ నేను ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అవసరం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మొగోని పట్టుకుని మొగోడవా కాపురానికి పనికొస్తావా అంటే అర్థం ఏంటి? పనికొస్తావు అదే నీకు ఉంది, నీకు ఉంది కాబట్టి అది స్టిల్ రీజన్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ కొడుకులు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని ఆ తర్వాత ఏం చేయకుండా ఎక్కడ బయట పడితే పరువు అవుతుందని చెప్పి అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమనాలి? డీసెంట్గా మా విలేజ్ పక్కనే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. నెల రోజుల నుంచి ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అంటుండ్రు. ఆ అబ్బాయి దూరం ఉంటాడు. నాకు జ్వరం వచ్చింది, నాకు హెల్త్ బాగాలేదు, అది ఇది చెప్పుకుంటూ నెల రోజులు అయిందంట. అమ్మాయి పక్కన వండుకుంటున్నట్టు అమ్మాయి అసలు టచ్ చేయట్లేదంటే, ఆమె టచ్ చేస్తే దూరం వెళ్ళిపోతున్నట్ట. ఆమె ఓపిక బట్టి టెంపుల్ అంట, చిన్న డిన్నర్ అంట అక్కడికే తిప్పుతుంటే సరేలే ఇవన్నీ ఇక్కడ అక్కడ వెళ్తున్నాం అలసిపోతున్నాడు. తర్వాత కొన్ని రోజులు అయితే కలుసుకుంటాం, ఫ్రీగా తిరుగుతాం కదా అని అమ్మాయి ఇక రథాలు ఈతాలు అని చెప్పి లైట్ తీసుకుందంట. నెల అవుతుందంట. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పేసిందంట, ఇట్లా తన నా దగ్గర ఇలా కలిసి ఉండట్లేడు మమ్మీ అంటే చెప్తే అప్పుడు వెళ్ళి మాట్లాడారు. ఏమైందంటే అబ్బాయి చెప్పేశాడంట. మళ్ళీ ఇచ్చిన డబ్బులు సేమ్ ఇచ్చిన కట్నం అవి తీసుకుని క్యాన్సిల్ తీసుకుని. అలాంటి పెళ్ళి చేసుకుని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక పెద్ద పెద్ద రిచ్ వాళ్ళ కొడుకులే అలా విడాకులు తీసుకున్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదా ఒక లెక్క. ఇప్పుడు నేను ఒకవేళ పెళ్ళి చేసుకోలే అనుకో, నేను ఓపెన్గా చెప్పేస్తాను ఏమని, నేను కాపురానికి పని చేయను, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఒంటరిగా బతకాలనుకుంటాను, నేనే చెప్తాను. ఫస్ట్ నా క్వశ్చన్, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే రీజన్ ఏంటి? అమ్మాయి దగ్గర నేను కలిసి కాపురం చేసినా చేసుకుంటా, లేదనుకో నేను చేసుకోను, నాకు అది అవసరం కూడా లేదు. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు, ఓపెన్ చెప్తున్నా. చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు ఫస్ట్, నువ్వు గేనా మొగోడవా ఏంటి అది కామెంట్. ఎన్నోసార్లు చెప్తాను, ఇప్పుడు మొగోడని చెప్పుకుంటాడా? భారతదేశంలో ఇలాంటి క్వశ్చన్లు నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు నేను ఒక గేగా మారాను అంటే, ఇప్పుడు ఒక గే నుంచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నంటే తన ఓపెన్గా చెప్పుకుంటుంది, అవును నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా మారాను అని చెప్పుకుంటుంది. ఎందుకు మారామంటే తనకు అలాంటి ఉండాలని తనకు ఇష్టం ఉంది కాబట్టి అలా ఉంటుంది, తను తప్పు లేదు. కానీ అదే క్వశ్చన్ నువ్వు గేనా ఎన్నిసార్లు క్వశ్చన్ అడుగుతారు, ఆ తప్పు కదా. ఇప్పుడు ఎవరమైనా మనుషులమే. భారతదేశంలో బైసెక్స్ వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు. ఓకే, అన్ని రకాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఏ మనిషిని ఎప్పుడు తక్కంచని వేయొద్దు. నాదేంటంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాలంటే నేను మొగోడిని అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పి మొత్తం చూపియాలా? ఒక మాట అది ఉన్న పని చేస్తుంది, ఆ పని చేసి కూడా టెస్టులు చేస్తారా? ఏంటంటే ఇది ఇప్పుడు పని చేయలేదంటే నేను ఓపెన్గా చెప్తాను. ఒకవేళ నేను చెప్పాను అనుకో, సమాజంలో నా పరుగు పోతుంది, నా చుట్టాలు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, మా అమ్మ నాయన చూస్తే నాకు అలాంటి లేదు. నా లేదనుకో మా చెల్లి కానీ మా అక్క కానీ మా అన్నయ్య ఉండని, నేను ఓపెన్గా చెప్పేస్తాను నాకు లేదు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకుంటాను, కాపురం చేస్తే పిల్లలకి అంటే నాకు ఒక ధైర్యం ఉంది. కానీ నేను మొగోడిని పండు కూడా నేను ఎన్నిసార్లు చెప్పాలండి, నాకు చెప్పాలంటే విరక్తి పుడుతుంది. అది మీ రిలేషన్లో ఎవరైనా దూరం పెట్టారు మిమ్మల్ని? మా రిలేషన్షిప్లో నన్ను ఎప్పుడు ఎవరు దూరం పెట్టలేరు. డీసెంట్ చెప్పాలంటే మా మామయ్య కూతురు, ఓకే, వాళ్ళు అమ్మాయి 10th అయిపోయింది, మా మామ కూతురు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ట్రై చేసింది. నాకు కూడా అమ్మాయిని చేసుకోవాలని మస్తు ఇష్టం ఉండే, ఎందుకంటే ఆమె ఒప్పుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నువ్వే చేసుకోవాలని చెప్పి బలవంతంగా చేశారు. మా మామయ్య బిడ్డ నేనే చేసుకోవాలని నాకు ఇష్టం ఉంది, ఆ పిల్ల కూడా నేనే చేసుకుంటాను అన్నది. అప్పుడు ఏంటంటే అప్పుడు నేను ఫేమస్ అవుతున్నా, ఓకే, కొత్త లైఫ్లోకి వస్తున్నా. నా టిక్టాక్ బిజీ, నా షూటింగ్స్ అంట అప్పుడప్పుడు ఫేమస్, నాకు రూపాయి వస్తుంది. నాకు అంతకుముందేమో డబ్బు లేదు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, పోషించాలి. నేను చేసే జీతం అప్పుడు 6,000,
ఏం సరిపోతుంది 6,000కు? 6,000 ఎలా బతుకుతాను? ఇప్పుడు అమ్మాయిని తెస్తాం హైదరాబాద్కు. హైదరాబాద్లో అమ్మాయిని ఉంచాలన్నా రెంట్ కట్టాలి, ఆమెను చూసుకోవాలి, ఒక చీర ఇప్పేయాలి, ఒక బట్టలు ఇప్పేయాలి. ఆ పెళ్ళంటే ఒక ఎన్ని బాధ్యతలు ఉంటాయి. చేసుకుంటే నేనన్నా నాకు టైం కావాలి. 2-3 సంవత్సరాలు నాకు చేసుకుంటా అంటే వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలే, ఓకే, ఎప్పుడు చనిపోతుందో తెలియదు. నువ్వు చేసుకో అంటారు. చేసుకుంటా, మా ఇంటికాడ పెట్టి వస్తా. నలుగురు ఏమంటారు? పెళ్ళైంది బాగాలేదు, వదిలేశాడు, అక్కడ పెట్టాడు, వారంకి ఒకసారి వస్తున్నాడు, వెళ్తున్నాడు అంటే రేపు నాడు తను ప్రెగ్నెంట్ అయినా నా దగ్గర ఉంటే నేను చేశాను. అట్లా కూడా సమాజము క్వశ్చన్ అడుగుతారు, క్రియేట్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు అమ్మాయి మన దగ్గర రెగ్యులర్గా ఉండి ప్రెగ్నెంట్ అయితే వారంకి ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు అంటే రీజన్ ఏంటి? రేపు ఆమె ప్రెగ్నెంట్ నిలదప్పిన కూడా ఆయన అమ్మాయి ఇక్కడ ఉంటుండే అట్లా కూడా ఆలోచిస్తారు. అవును, ఆ విషయంలో నేను చేసుకోలేకపోయాను. ఇంట్లో వాళ్ళు ఎప్పుడే అన్నారు ఎందుకు వచ్చింది బాలు వీడియోస్ మాని మంచిగా ఏదో వర్క్ చేసుకో, ఇంకెందుకు వచ్చింది? ఫోర్స్ చేశారు అమ్మ కానీ అక్క కానీ అన్నయ్య కానీ? మా ఇంట్లో వాళ్ళు నాకు అందరు సపోర్ట్ చేశారు. మా చెల్లి కూడా కొంచెం ఎందుకన్నయ్య అందరు ఇలా అంటున్నారు నేను పెళ్లి చేసుకోమని, వద్దు వీడియోస్ పని చేయని మా చెల్లి అన్నది. నేను చెప్పాను వీడియోస్ అంటే అమ్మి మనం ఒక ఫన్నీ కోసం చేస్తున్నాం, పెద్ద పెద్ద హీరోలే చీరలు కట్టుకుని యాక్టింగ్ మూవీలే చేశారు పెద్ద పెద్దోళ్ళు, మనం ఎంత, నేను కొంచెం డబ్బుల కోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మొగోళ్ళకి ఇప్పుడు నేను జీన్స్ టీ షర్ట్ వేసుకుని చూస్తారు, ఈ వీడియోలు ఎవరు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. మనం డిఫరెంట్గా చేస్తేనే ఎవరైనా. ఇప్పుడు నేను వెళ్తుంటా, చాలా సాఫ్ట్వేర్ వాళ్ళు, చాలా బిజినెస్ మెన్లు, కొంతమంది ఏం చేస్తుంటే చూసి నన్ను నవ్వుకుంటారు, ఈ ఉప్పల్ బాలంటే ఈయనదే అండి. ఇప్పుడు నేను డిఫరెన్స్ అట్లా నేను డిఫరెన్స్ చూశాను కాబట్టి వాళ్ళకి తెలిసిపోయినా. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడు ఉన్నాడు అబ్బాయి, మంచి బూట్లు వేసుకుని మంచి బెంచ్ కార్ ఎక్కి రోజు ఒక ఫోటో పెడితే ఎవరు చూస్తాడు వాడిని? కుక్క కూడా దేకది. ఇప్పుడు మనం ఒక బుర్జలో పోయి బొలరాడామనుకో చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ వీడియోలు చూడండి అంటే చూస్తారు, కేటీఆర్ చూడండి చూస్తారు, రేవంత్ రెడ్డి చూడమంటే చూస్తారు, ఒక అంబానీ వీడియోలు చూడంటే పెళ్ళి అవుతుందంటే చూస్తారు, ఒక ఉప్పల్ బాల్ అంటే ఒక వీడియోలు చూస్తారు. ఇప్పుడు కామన్ మీద ఒక మనిషివి వీడియోలు చూడండి, ఇప్పుడు నీ పెడతాము మామూలు మనిషివి నీ వీడియోలు చూడమంటే ఎవరు చూస్తాడు? చూడరు. మనం ఫేమస్ అయితే చూస్తారు, ఒక రేంజ్ ఉంటేనే చూస్తారు. అట్లా నేను ఒక ఫేమస్ ఒక రేంజ్ కోసం నేను ఇలా మారానే కానీ నా ఇష్టపూర్తికంగా నేను అలా మారలే. ఓకే, నేను అనేది అంటే మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఎంచుకున్నారా లేదంటే ఫేమస్ అవ్వడానికి ఎంచుకున్నారా? నా లైఫ్లో నేను ఒక సెలబ్రిటీ కావాలని కోరికుండే. ఓకే, నాకేముండే అంటే చిన్నప్పటి నుంచి టీవీలో ఒక పని మనుషుల క్యారెక్టర్ అయినా సరే, ఒక కారు దూర్చడం క్యారెక్టర్ అయినా సరే, సీరియల్లో ఇలా టీ తెచ్చి ఇవ్వడం సరే, కానీ ఎక్కడ తిరిగి నేను టీవీలో కనిపించాలని నాకు ఒక మైండ్ ఉండే. ఓకే, లేదంటే ఇంకా ఆఫీస్ బాగా ఏమైనా వర్క్ చేసుకుంటా రూపాయి సంపాదించి ఫ్యామిలీ సెట్ అయ్యి లైఫ్ అంతా కొన్ని లక్షలు వస్తే హైదరాబాద్ సెటిల్ అయ్యాం, ఒక చిన్న ఇల్లు నాకు అనేది ఒక ఫీలింగ్ ఉండే నా మైండ్లో. కానీ అదృష్టంలో నేను ఇంకా అమ్మ మీ దగ్గరే ఉంటారు ఇప్పుడు? మమ్మీ విలేజ్లో ఉంటుంది, మమ్మీ డాడీ చనిపోయిండు, మమ్మీ నేనే చూసుకుంటాను. మమ్మీ ఇక్కడే అక్కడ ఉంటారు? ఇక్కడే నాకు ఉంటారు, విలేజ్లో ఉంటారు. అంటారు ఎప్పుడైనా వరే బాలు పెళ్లి చేసుకోరు ఎందుకు వచ్చింది ఈ వీడియోస్ మాని అని ఎప్పుడైనా అన్నారు? ఆమె కూడా లేదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు మా మమ్మీ, ఎందుకంటే మా డాడీ చనిపోయిన మమ్మీ కూడా కొంచెం ఏజ్ అంటే ఇంకా బతుకుతుంది ఒక 10 ఏళ్ళ వరకు. ఓకే, కానీ తనకు కూడా నా కొడుకు పెళ్ళి అయింది, రేపు నన్ను మనమడి పుట్టిన ఎత్తుకోవాలి, మా ఊరికి ఒక మా ఇంట్లో కూడా అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అక్క పెళ్ళి అయింది, అన్నయ్య పెళ్ళి, చెల్లి పెళ్ళి, లాస్ట్ నేనే ఉన్నా ఫైనల్. అందరికి పిల్లలు పుట్టే అందరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. ఓకే, మా పెద్దగా ఒక కొడుకు భర్త చనిపోయిండు. మా సొంత చెల్లికి 2 కొడుకులు, ఎలిబినాలని ఉంటుంది, మా బావ కార్ డ్రైవర్ దగ్గరలో ఎలిబినాలని ఉంటుంది మా సొంత చెల్లి, 2 మగ పిల్లలు. ఓకే, ఇప్పుడు లాస్ట్ నేనే ఉన్నా. మీరు ఉన్నారు ఇంకా? ఓకే,